సేమ్ ఇవే వార్తలు కనబడతా ఉన్నాయి. ట్యాక్స్ పేయర్లకు నో రేషన్ అట. అధిక ఆదాయం ఉన్నవారికి భూస్వాములకు సైతం కార్డులు కట్. బోగస్ ఏరివేత పైన ప్రభుత్వం ఫోకస్. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చర్యలు. సివిల్ సప్లైస్ రెవెన్యూ శాఖల కసరత్తు. కార్డులు లేని పేదలకు కొత్తవి జారీ చేసే ప్లాన్. తెల్ల కార్డులు ఉన్నవారి అర్హతలపైన సర్కారు స్టడీ చేస్తుందట. పేదలకు మాత్రమే కొనసాగించాలి. బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డులు ఇవ్వాలి, అదర్వైజ్ మిగతా వాళ్ళకి ఇవ్వాల్సిన అక్కర్లేదు. భూస్వాములకి ఎందుకు ఇవ్వాలా? వాస్తవమే ఇది. పేదరికంలో ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళకి ఏ పేదలైతే మీరు రేషన్ బియ్యం ఇస్తున్నారో, ఇప్పుడు మేము ఫ్రీగా రేషన్ బియ్యం ఇస్తున్నాం అంటారు. ఆ బియ్యం తింటున్నారా అండి? మీరు ఆలోచించండి. ఆ బియ్యం ప్లేస్లో తినే బియ్యం ఇవ్వండి. ఆ పేదలు పౌష్టికాహారంతో ఆ పిల్లలకి 3 పూటల భోజనం పెట్టగలుగుతారు. అదే రేషన్తో పాటు అనర్హులందరినీ కట్ చేసి పప్పు ఇవ్వండి, ఉప్పు ఇవ్వండి, నూనె ఇవ్వండి తక్కువ రేటుకి, అవన్నీ సప్లై చేయండి. అప్పుడు వాళ్ళు కొంత హెల్త్ మంచిగా ఉంటుంది. వాళ్ళకి హెల్త్ ఉంటే వెల్త్ ఉంటుంది. సో ఇక్కడ మరి ట్యాక్స్ పేయర్లని అంటున్నారు కొంతమంది. మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా, రైతులు కూడా ఏదైనా హోమ్ లోన్ కోసమో దానికోసమో దీనికోసమో ట్యాక్స్ పే చేయడానికి వాళ్ళు అప్లై చేసుకుంటూ ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? సో దానికి గైడ్ లైన్స్ ఉండాలి. ప్రతి ఒక్కరి ట్యాక్స్ పేయర్స్ అని అంటే మరి వాళ్ళని కూడా ట్యాక్స్ పేయర్స్ లిస్ట్లో చేర్చడానికి వీల్లేదు. ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. తీసేయండి నిర్దాక్షిణ్యంగా, తప్పేం లేదు. బిలో పావర్టీ లైన్ కింద ఉన్న చాలామంది నిరుపేదలకి వాళ్ళ రేషన్ కార్డ్స్ లేవు. వాళ్ళని కదా మనం బాగు చేయాల్సింది, వాళ్ళకి కదా మనం రేషన్ కార్డు ఇవ్వాల్సింది. ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీలతో పాటు పలు సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటున్నది. ట్యాక్స్ పేయర్ అధిక ఆదాయం ఉన్నవారికి కార్డులను రద్దు చేసి కేవలం పేదవారికి మాత్రమే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగానే గతంలో జారీ చేసిన కార్డుల్లో వెల్ఫేర్ స్కీమ్లు అందుకోవడానికి అర్హత ఉన్న కుటుంబాలన్నీ, సభ్యుల్లో ఎవరైనా చనిపోయారా, నివాసం ఉంటున్నది ఎంతమంది, ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారికి, 4 వీలర్ ఉన్నవారికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయా, పేదలకు అందాల్సిన స్కీమ్లను సంపన్నులు సైతం పొందుతున్నారా, ఇలాంటి అంశాలపైన ప్రభుత్వం ఆరా తీయాలనుకుంటున్నది. 4 వీలర్ అంటే ఇప్పుడు డ్రైవర్లు ఉంటారు, వాళ్ళు ఏదో వృత్తిలో భాగంగా ఒక 4 వీలర్ కొనుక్కొని వాళ్ళు నడుపుతూ ఉంటారు. వాళ్ళేమి లక్షాధికారులు కాదు, ఇంకోటి కాదు. వాళ్ళు వాళ్ళ జీవన భృతి కోసం ఆ వెహికల్ నడుపుతుంటారు. మరి వాళ్ళని కూడా అదే కోటాలో నింపితే చాలా కష్టం. సో అందుకే 4 వీలర్ ఉన్నా ఆ 4 వీలర్ అనేది ఇవాళ రేపు కామన్ అయిపోయింది. సో బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు ఎవరు 4 వీలర్ కొనే అవకాశం కూడా ఉండదు. సో అట్లాంటి వాళ్ళు నేరేయండి, తప్పులేదు. ఇచ్చే క్వాలిటీ రైస్ కానీ మిగతా ఐటమ్స్ ఏవైతే దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి పేద ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేయండి. ప్రతి స్కీమ్ కూడా బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకే రావాలి. దాంతోపాటు ప్రతి ఒక్కరికి ఉచిత ప్రభుత్వ వైద్యం, ప్రభుత్వ విద్య అందించే ప్రయత్నం చేయండి. కింద నుంచి పై స్థాయి వరకు. దాంట్లో ఏం లిమిటేషన్స్ పెట్టాల్సిన అక్కర్లే. ఎందుకంటే అది ప్రజల యొక్క ప్రాథమిక హక్కు, ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత. మీరు ఆ 2 అమలు చేస్తే బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకి ఇట్లాంటి వాటిని స్కీమ్స్ని బలంగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల వాళ్ళు పైకి వస్తారు. మిగతా మిడిల్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు సో ఇట్లాంటి ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం ద్వారా వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఆ ప్రయత్నం చేయాలి. ఇది బేసిక్గా ఏంటంటే గవర్నమెంట్లు ఈ పేపర్ ప్రకటనలు చెప్పడము వీటి వరకే సరిపోతుంది. అమలు ఎంతవరకు ఉంటుందన్నది చూడాలి.